అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలంలో ఏలేరు కాలువకు గండి పడింది. రాచపల్లి వద్ద గండి పడడంతో నీరు వృధాగా పోతోంది. ఇక గండి పూడ్చేందుకు ప్రయత్నిస్తున్నారు అధికారులు. చూస్తున్నాం అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలంలో ఏలేరు కాలువకు గండి పడింది. రాచపల్లి వద్ద గండి పడడంతో నీరు వృధాగా పోతున్న దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం. ఇక గండి పూడ్చేందుకు అధికారులు కూడా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, పూర్తి డీటెయిల్స్ ఏంటి? సతీష్ పూర్తి డీటెయిల్స్ ఏంటి? దీనికి సంబంధించి అధికారులు పూర్తిగా ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తోంది. మాకవరంలో గండి పడిన దృశ్యాలు కూడా మనం చూస్తా ఉన్నాం. పూర్తి డీటెయిల్స్ ఏంటి? అనకాపల్లి జిల్లా మాకవరం మండలం అక్బర్పాలెం మండలం రాచపల్లి దగ్గర గండి అయితే కొట్టింది. అయితే దీనికి సంబంధించి మాత్రం అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే దీని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మార్గాలు ఉండడంతో ఆ నీటిని అన్నింటినీ కూడా దారి మళ్లించారు. కాబట్టి దీని ప్రభావం కూడా అక్కడున్న పంట పొలాలపైన కావచ్చు, లేకపోతే అక్కడున్న నిర్వాసిత గ్రామాలపైన కూడా ఎటువంటి ప్రభావం పడకుండానే అధికారులు ముందస్తుగా అప్రమత్తమని చెప్పుకోవచ్చు. కాలువ గండి కొట్టిన విషయాన్ని తెలుసుకున్న తర్వాత అధికారులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. అయితే రైతుల నుంచి కూడా సమాచారం అందుకున్న తర్వాత కూడా అక్కడ చేరుకొని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఉండడంతో అప్పటికప్పుడు అధికారులు అప్రమత్తమని చెప్పుకోవచ్చు. అయితే వాస్తవంగా ఈ గండి కొట్టడంతో ఒక పక్క నుంచి అంటే ఈ ఏలేరు కాలువ అనగానే ప్రవాహం కూడా ఎక్కువ ఉంటుంది. ప్రవాహం కూడా ఎక్కువ ఉన్న నేపథ్యంలో రోడ్డుపై కూడా నీరు మళ్ళీ విధంగా కూడా అనేక సందర్భాలు ఉన్నాయి. అందుకని అధికారులు ఎప్పటికప్పుడు దీనిపైన అప్రమత్తమయ్యారు. ఇటీవల విజయవాడలో జరిగిన ఏదైతే ఈ గండి కొట్టడంతో ఉన్న ప్రభావంతోనే మొత్తం ఇటీవల పడిన వర్షాలతోనే అధికారులకు ఎక్కడికెక్కడ ఏం జరుగుతుందనేది వారు అది స్థాయి సిబ్బందితో ముందస్తుగానే వాళ్ళు అప్రమత్తం అవుతున్నారు. ఎప్పటికప్పుడు సమాచారం రప్పించుకొని వారి ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేస్తారు. ఏలేరు కాలువ గండి కొట్టడంతో ముందస్తుగా సమాచారం తెలుసుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలాన్ని చేరుకొని వారి ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేశారు. ఎందుకంటే ఏదైతే కాలువ గండిపోతుందో అక్కడ సమీపంలోనే వేరే మార్గాలు ఉండడంతో ఆ నీటిని ఆ విధంగా మళ్లించారు. లేదంటే అక్కడ ఉన్న పంట పొలాలు కానీ నిర్వాసిత గ్రామాలపైన కూడా ప్రభావం ఉండే అవకాశం అయితే ఉండదని చెప్తున్నారు. అధికారులు అప్రమత్తం అవడంతో ప్రమాదమే తప్పింది. దీనిపైన ఎటువంటి ప్రభావం కూడా ఉండే అవకాశం లేదని కూడా చెప్తున్నారు పవన్. రైట్ సతీష్, అంటే ఇప్పుడు ఏదైతే ఈ గండి పడిందో ఆ కింద అంటే కింది వైపు ఏదైనా లోతట్టు ప్రాంతాలు ఏమైనా ఉన్నాయా? అటువైపు ప్రజలు సురక్షితంగా ఉన్నారా? ఎట్లా ఉంటుంది పరిస్థితి? అంటే పంట పొలాలు కావచ్చు, ఇవేమైనా ఇబ్బంది కలిగే పరిస్థితి ఏమైనా ఉంటుందా? ఏంటి సిచ్యువేషన్? ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో గండి పడిన ప్రాంతం నుంచి ఆ దిగువన ఏదైతే పంట పొలం 100 ఎకరాల పంట పొలాలు ఉన్నాయి. ఈ నిర్వాసిత గ్రామాలకి దానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పుకోవచ్చు. ఒకవేళ కానీ ఆ ఏలేరు కాలువ గండి కానీ ఒకవేళ గండి కొట్టినట్టయితే ఆ ప్రవాహం వాటర్ అంతా కూడా రహదారి పైకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరోపక్క పంట పొలాలపైన ఈ ప్రభావం పడే అవకాశం తప్ప నిర్వాసిత గ్రామాలకి ఆ వాటర్కి ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి అధికారులు ఎప్పటికప్పుడు కూడా దీనిపైన సమాచారం చర్చించుకుంటున్నారు. ఇటీవల ఏదైతే ప్రమాదం జరిగిందో విజయవాడలో ఇందులో సందర్భంగా వర్షాలు కూడా ఎక్కువ కూడడంతో ఒక విధంగా చెప్పాలంటే ఏజెన్సీ ప్రాంతాలను ఎక్కువగా వర్షాలు కురిశాయి. మైదాన ప్రాంతాల్లో ఎక్కడ కూడా వర్షాలు అంతగా ప్రభావం చూపించకపోవడంతో పెద్ద ప్రమాదం అయితే లేని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రిజర్వాయర్ నుంచి వాటర్ కావచ్చు, అదేవిధంగా ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే ఏదైతే ఈ వర్ష ప్రభావం వల్ల ఏదైతే వాటర్ వచ్చిందో వాటన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు కూడా అధికారులు దాన్ని గమనిస్తున్నారు. దాని యొక్క మొత్తం వివరాలు తెలుసుకున్న తర్వాత అధికారులు ఎక్కడికక్కడ ఏం చేయాలనేది ముందస్తుగా ఒక సమాచారం నేపథ్యంలోనే వారి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవేళ కానీ రిజర్వాయర్లు కానీ నిండితే ఆ నీటిని ఎక్కడ మళ్లించాలి, ఎన్ని గేట్లు ఎత్తాలి, వాటి యొక్క అధికారులు ఏదైతే ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన అధికారులతో ఎప్పటికప్పుడు కూడా సమీక్షలు ఏర్పాటు చేసి అదేవిధంగా అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు మన హోమ్ మినిస్టర్ వంగలపూడి అంతే కావచ్చు, అదేవిధంగా ఇంజనీరింగ్ సిబ్బందికి సంబంధించిన అధికారులు కావచ్చు ఎప్పటికప్పుడు కూడా సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ఆ ఏదైతే ఈ వాటర్ సంబంధించిన రిజర్వాయర్ సంబంధించిన వాటిని సమీక్షను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు ప్రభావం ఏదైతే ఏలేరు కాలువ ఉందో పంట పొలాలపైన ఎటువంటి ప్రభావం లేకుండా అధికారులు అప్రమత్తమై
వాటి నీటిని మళ్లించారు. దీని ప్రభావం కూడా పెద్దగా లేదని కూడా అధికారులు చెప్తున్నారు. పవన్, రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.